యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కడుపులో రోహిత్ రూపాన్ని పెట్టుకుని మరొకరికి భార్యని కాలేను, అలా అని లోకంలో బ్రతకలేను. బ్రతికి బాధపడే కన్నా, అన్నయ్య పరువు తీసే కన్నా చావడమే ఉత్తమం అనిపించింది. వెళ్ళిపోతున్నాను వదినా. శ్రీవల్లి, శాన్విని తీసుకురమ్మంటున్నారు. చూడు ఎంత పని చేసిందే. అత్తమ్మా, రాండి. అత్తమ్మా, శాన్వికి ఏం కాదు. శ్రీవల్లి ఇది ఇలా చేస్తుంది అనుకోలేదే. ఇంత బాధపడింది, ఇంత భారం మోసింది, దాన్ని చంపుకోవడానిక? అత్తమ్మా, శాన్వికి ఏం కాదు. మీరు చెరవు ఒక అరగంట ధైర్యంగా ఉండాలి. శాన్విని మేం తీసుకొస్తాం. పంతులు గారేమో శాన్విని తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు అది గదిలో లేదని తెలిస్తే? ఏం కాదంటీ, కాసేపు మేనేజ్ చేయండి. శాన్వి ఎంతో దూరం వెళ్ళి ఉండదు. ఖచ్చితంగా శాన్విని పట్టుకుంటాం. అత్తమ్మా, ఎవరొచ్చి శాన్వి గురించి అడిగినా లోపలికి రానియకండ్రి. పెళ్లి పిల్ల రెడీ అవుతుందని చెప్పి మేనేజ్ చేయండి. ముహూర్తం టైం కల్లా శాన్విని తోలుకొస్తాం. కళ్యాణి బాయ్. శ్రీవల్లి ఏం కాదు అత్తమ్మా, నన్ను నమ్మండి. రా. షో భగవంతుడా, ఇప్పుడు గాని శాన్వి లేదని సామ్రాట్కి తెలిస్తే ఒక్కరిని కూడా బతకనివ్వడు. దేవుడా, నువ్వే కాపాడాలి. శ్రీవల్లి, ఈ దగ్గరలో ఉన్న కొండ మీదని సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటారు. ముందు అక్కడికి వెళ్దాం పద. ఏంటి? పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు. శాన్వి రెడీ అవుతోంది. అవునా, అయితే సరే, త్వరగా తీసుకురండి.
శాన్వి కడుపులా తన బిడ్డ పెరుగుతుందని చెప్పిన కళ్ళు తెరిపించిన ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే కాదు, నాతో పాటు వస్తానన్నాడు. శాన్వి మెల్ల పుస్తలు కడతా అన్నాడు. రోహిత్, ఐ లవ్ యూ. నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. నిన్ను తప్ప మరొకరిని నా భర్తగా ఊహించుకోలేను. అలా అని నీతో పెళ్లి జరుగుతుందన్న నమ్మకం పూర్తిగా పోయింది. అందుకే నీ బిడ్డతో సహా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. సారీ రోహిత్, సారీ. ఏంటి సన్నిగిది? నేను చచ్చిపోతాను వదినా. నాకు బ్రతకాలని లేదు. పిచ్చి పట్టిందా ఇది నీకు? అవును వదినా, వినయ్తో పెళ్లి చేయాలని అన్నయ్య, ఆ పెళ్ళాపి రోహిత్తో నాకు తాళి కట్టించాలని నువ్వు. రోహిత్ అడ్డం పెట్టుకుని అన్నయ్య మీద పగ సాధించాలని ఆ జ్వాల. వీటన్నిటి మధ్య నేను బ్రతకలేను. మరో వ్యక్తితో తల వంచుకొని తాళి కట్టించుకోలేను. నేను బ్రతికితే నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతాను వదినా. నన్ను వదిలే. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి తల్లి, టైం అవుతోంది. ఇంకెక్కడి పెళ్లి కూతురు? అదెప్పుడు చంపు. అవంతిక, శాన్విని తీసుకురా. అలాగేనండి. ఏంటి? అత్తయ్య, పంతులు గారు శాన్విని తీసుకొని రమ్మంటున్నారు. వచ్చేస్తుంది, రెడీ అవుతోంది. ఎంతసేపు రెడీ అవుతుంది అత్తయ్య? చూడు, అది పెళ్లి కూతురు, అందంగా రెడీ అవ్వద్దు. వస్తుందిలే, నువ్వు వెళ్ళు. సావంటే గంత తేలికైందా నీకు? నువ్వు చస్తావు సరే, నీ కడుపు ఉన్న బిడ్డను చంపేరే నీకెవరిచ్చారు? ఏం చెయ్యాలి వదినా? ఇంకో గంటలో పెళ్లి, ఎలా ఆపగలం? దేనికైనా జర ఓపిక ఉండాలి. దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనుషుల్ని నమ్మకపోయినా దేవుణ్ణైనా నమ్మాలి కదా. ఆ దేవుణ్ణి కాదు, నేను నిన్ను నమ్మాను. కానీ ఏం జరిగింది? నీ చేతుల్లో కూడా ఏమీ లేదు వదినా. ఎట్లా అనుకుంటావు సండి? నీకోసం, నీ జీవితం నిలబెట్టడం కోసం ఇంత చేసింది నిన్ను చంపుకోనికా? నువ్వు సావనికా? నాకు మరో దారి కనిపించలేదు వదినా. దారి దొరికింది. శాన్వి అది రెడీ అవుతుంది సామ్రాట్. ఇంకా ఎంతసేపు రెడీ అవుతుంది? అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. అమ్మాయి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అమ్మాయిని తీసుకురండి. మనవడా, నేను పోయి తీసుకొస్తా. అమ్మా, అమ్మా భవానీ, అమ్మా శ్రీవల్లి, శాన్వి,
అమ్మా శాన్వి! అమ్మా, అయ్యోరు పెళ్లి పిల్లని తోలుకురమ్మంటున్నారు. పిల్లగాని పూజ కూడా అయిపోయింది. వస్తుంది, రెడీ అవుతుంది. 2 నిమిషాలు. గంట నుండి ఇదే మాట చెప్తున్నారు కదమ్మా. రెడీ అవ్వాలి కదా. వస్తుంది, తీసుకొస్తాను. మీరు పదండి. మీరు పదండి. గట్లనే. ఈ ఉంగరం ఎవరి దగ్గరికినా? ఇది రోహిత్ది. తన బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇచ్చాను. ఈ ఉంగరం మండపం ముందు దొరికింది సాన్వి. మండపం ముందా? అవు సాన్వి, నువ్వు రోహిత్ కి ఉంగరం గిఫ్ట్ ఇచ్చినా అని ఒకసారి నాకు చెప్పినావు. ఇప్పుడు మండపం ముంగటకి ఉంగరం దొరికింది. జర డౌట్ వచ్చింది. గా డౌట్ కి ఇప్పుడు క్లియర్ అయింది. రోహిత్ ఉంగరం ఇక్కడెలా? అర్థం కాలేదా? ఆ జ్వాల తెలివి బాగా ఉపయోగించింది. రోహిత్ని ఎక్కడ దాచి కనిపెడతామో అని పెళ్ళింట్లోనే దాచింది. రోహిత్ మన మండపంలోనే ఉన్నాడు సాన్వి, కానీ ఎక్కడున్నాడో తెలియదు. కనిపెట్టాలి. వదినా, నువ్వేం పరేషాన్ కావద్దు. నువ్వు హ్యాపీగా పెళ్లి పీటల మీద కూసో, నేను చూసుకుంటా. అయ్యా, నాకొచ్చిన మంత్రాలన్నీ అయిపోయాయి. దయచేసి పెళ్లి కూతురు తీసుకురండి, మీకు పుణ్యం ఉంటుంది. సామ్రాట్, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు సార్. అమ్మాయి రెడీ అవుతుంది సార్, వచ్చేస్తుంది. ఇదేం రెడీ అవ్వడం? విశ్వసుందరి మనలకు కూడా ఇంత టైం పట్టదు. పంతులు గారు, ఒక్క నిమిషం. అమ్మా, శ్రీవల్లి, శ్రీవల్లి, తలుపు తీయండి. శ్రీవల్లి, ఏమైంది? శాన్వి రెడీ అవుతుందండి. ఎంతసేపు? ఎన్ని గంటలు రెడీ అవుతుంది? పంతులు రిక్వెస్ట్ చేసేదాకా శాన్విని తీసుకురారా? ఇప్పుడే రెడీ అయింది నాన్న, కాస్త లేట్ అయింది. మండపంలో అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా రెడీ చేసి తీసుకురండి. శాన్వి నేను తీసుకొస్తా, మీరు పాండి. మావయ్య గారు, శాన్వి అది వచ్చేస్తుంది. ఏది అంటే ఏం చెప్తారు? ఆవిడ రెడీ అవుతుందని చెప్తారు, అంతే కదా? అదిగో మా చెల్లి శాన్వి వస్తుంది. శాన్వి, ఏం రంది వడకు. నీ మెడల పుస్తలు కట్టే లోపల రోహిత్ని తీసుకొస్తా. సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స బ బ బ దని సని ద మ మగరి స
ఇదేంటిది పారిపోయింది కదా, ఎలా వచ్చింది అంటే ఈ గ్యాప్లో శ్రీవల్లి శాన్విని వెతికి మరీ తీసుకొచ్చిందనమాట. ఓస్ని, నీకెక్కడితే ఇంత కాన్ఫిడెన్సా? ఏంటిది? రోహిత్ గారిని దాచిన చోటు శ్రీవల్లికి తెలిసిపోయిందా ఏంటి? ఈ ఎదవలు ఎక్కడ చచ్చారో ఏంటో. వీళ్ళ ఫోన్ పని చేయట్లేదు, ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఆ రోహిత్ గారిని పూల పట్టులో దాచమని చెప్పాను. అదేమైనా శ్రీవల్లి కనిపెట్టేసిందా? ఇదేంటి, ఇందులో రోహిత్ గారు లేడు. ఏం జరిగింది? రోహిత్ పూలబుట్టలో ఉన్నట్టు శ్రీవల్లి కనిపెట్టేసిందనమాట. అంటే ఇప్పటిదాకా రోహిత్ ని పూలబుట్టలో దాచిపెట్టినన్నట్టు. మరి ఇప్పుడు ఆ బుట్టలో కూడా లేడు కదా శ్రీవల్లి. గది నాకు అర్థమైతలే. మేడం, ఎక్కడ చచ్చారా? ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఇక్కడే ఉన్నాం మేడం. పూల బుట్టలో రోహిత్ లేడేంట్రా? మీ నిర్లక్ష్యం వల్ల శ్రీవల్లికి దొరికిపోయాడా ఏంటి? లేదు మేడం, ఆ పూల బొట్టలోంచి రోహిత్ని షిఫ్ట్ చేశాం మేడం. అవునా? ఎక్కడికి రా? మీదో రూమ్ ఉంటుంది మేడం, గా రూమ్లో పెట్టినాం. ఎందుకురా మార్చారు? అదే మేడం, అందరూ పూలబుట్ట దగ్గరకు వస్తుంటారు మేడం, దొరికిపోతామని భయం వేసింది మేడం. సరే, సేఫే కదా? పక్కా సేఫ్ మేడం. ఓకే. కన్ఫర్మ్ శ్రీవల్లి, రోహిత్ ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఊహించింది కరెక్ట్. బా కళ్యాణి,
శ్రీవల్లి ఇక టైం లేదు. ఏం చేద్దాం? ఇప్పటిదాకా జర డౌట్ ఉండేది. ఇప్పుడు రోహిత్ని ఇంట్లోనే దాసిండ్రని కన్ఫర్మ్ అయింది. ఒక రకంగా చూస్తే మనకి మంచి జరుగుతుందనిపిస్తుంది కళ్యాణి. మంచి జరగడం కాదు శ్రీవల్లి, తాళి కట్టే టైం వచ్చేసింది. ఈ లోపు రోహిత్ని ఎలా కనిపెట్టడం అదే ఆలోచించాలి.